నమస్తే. ఆంధ్రప్రదేశ్లో దొంగ నోట్ల వ్యవహారం దానికి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిపై వేటు పడింది. చాలా సీరియస్గా తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అధికారి గిరీషపై వేటు వేసింది. వాస్తవానికి 2021లో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. దానికి సంబంధించి దొంగ ఓట్లు కొంతమంది ఓ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు వేశారు. అలాగే చాలా భారీ అవకతవకలు జరిగాయని విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఇట్లాంటి తరుణంలో దాని మీద విచారణ జరిపినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కొంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి గిరీష్ ఆయనపై వేటు వేసింది. వాస్తవానికి ఆ సమయంలో అంటే 2021 ఉప ఎన్నిక జరిగే సమయానికి ఆయన తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక అధికారిగా కూడా ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో దాదాపు 30,000కు సంబంధించినటువంటి ఎపిక్ కార్డుల్లో ఉన్నటువంటి ఫొటోస్ను మార్ఫింగ్ చేసి అధికార పార్టీకి సంబంధించిన వారు ఆ పార్టీకి లాభం చేకూరే విధంగా ఓట్లు వేశారు అనేది అక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. వాస్తవానికి దీని మీద చాలా సందర్భాల్లో గొడవ జరిగింది. ఉప ఎన్నిక రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కూడా డిమాండ్ ఎక్కువైంది. ఇట్లాంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఇట్లాంటి సందర్భంలో దాని మీద విచారణ జరిపినటువంటి అధికారులు ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారిపై వేటు వేయటం అనేది అధికార వర్గాల్లో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో బోగస్ ఓట్లని లేదా అధికార పార్టీకి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లను కావాలనే తొలగించారని ఇలా వందలాది ఫిర్యాదులు చేరాయి. ఇట్లాంటి క్రమంలో దాన్ని దాదాపు 150,000కు పైగా ఓట్లను తొలగించింది ఎన్నికల సంఘం. ఇంకా పరిశీలిస్తుంది. ఇలాంటి సందర్భంలో తిరుపతిలో అవకతవకలు జరగటం వాస్తవమే అని చెప్పి నిర్ధారించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఐఏఎస్ అధికారిపై వేటు వేయడం అనేది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది.